వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. కేసీఆర్ గారు సీఎం గారు వస్తే మాట్లాడతానన్నారు, ఆయన వచ్చి ఉన్నారు. ఇప్పటికైనా అసలు విషయం ఏంటో మాట్లాడండి సార్. అరే ఏందా చెప్పేది, గా శ్రీకృష్ణ కమిటీకి దిమాక్ లేదు, అదొక దిక్కుమాల కమిటీ. సార్ టీవీ ఛానల్స్ మీద ఎన్బిఏ ఆంక్షలు ఉన్నాయి. కంట్రోల్ సార్, కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. అరే గట్లన ఆరాబై గా సంగతి నాకు తెలియదు. అయితే రీటేక్ అన్నట్టు గా శ్రీకృష్ణ కమిటీ దిమాక్ లేని దిక్కుమాలిన కమిటీ అన్నట్టు. నా కర్మ సార్, కానీ ఎప్పుడైతే 1956 మా గడ్డను తీసుకెళ్ళి మీ దాంట్లో కలిపిర్రు బిడ్డ, అప్పుడే మేము అద్దీంట్లో ఉన్నట్టయింది. మీరేదో చెప్తారు, మంత్రులు ముఖ్యమంత్రులు తెలంగాణకి వెళ్ళి 10 సంవత్సరాలు చేసిర్రని, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు 7 ఏళ్ళు పాలించిర్రని, తెలంగాణలో హోంశాఖలో 13 ఏళ్ళు ఉన్నారని, అట్టని తెలంగాణకి వెళ్ళి ఆర్థిక మంత్రులు 6 మంది ఉన్నారని, ఇట్ట మీరు ఏదేదో లెక్కలు గిట్లా చెప్తారు. ఇక మిమ్మల్ని ఒకటే ముచ్చట గిట్లా అడుగుతానా, మీరు గిట్లా అద్దె కొంపలో ఉండి మీ కొంపకి ఈడ పెయింటింగ్ వేయించిన, ఆడ మేకులు కొట్టించిన, అట్టనే ఆ బాత్రూంలో నల్లలు గిట్లా బాగు చేయించినామంటే ఏం లాభమయ్యా? ఏం లాభం చెప్పండి. గదే మీ సొంత కొంపలో ఉండి ఏదన్నా చేయించరు అనుకుంటే అది ఇట్లా చెప్తే ముచ్చట బాగుంటుంది. అదండి బౌన్సరు, మీరు ఇప్పుడు బ్యాట్ గొలిపించండి. ఇంకా అయినా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రాంతాల వారీగా రెవెన్యూ పరంగా ఆర్థిక పరంగా ఇంతెంత అభివృద్ధి చెందిందో ఏందో చెప్పారు. ఇంచుమించు 3 ప్రాంతాలు 22-23% పోటీల వారీగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇంకా తెలంగాణకి ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చుగాక, ఓహో ఇంకెక్కడైనా తప్పులు జరిగి ఉంటే ఆ తెలుగుదేశం హయాంలో దొరలుంటాయి. ఇంకట్టనే ఆ ఉత్తరాంధ్ర కూడా పేదరికంలో ఉన్నది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మీరు పెద్ద నాయకులు, మీకు చెప్పేదానికి లేదు. బాబు గారు ఆయన 4 కొట్టారు, మీరు కొట్టండి ఒక 6. కొడతానమ్మా కొడతాను. ఆ కిరణ్ కుమార్ రెడ్డి టీం ఎక్కడికి వెళ్తుంది? ముందు నేను 6 కొట్టాల్సింది ఈ కేసీఆర్ టీం పైనమ్మా. ఎందుకంటే నా పార్టీ మనుషుల్లో ఒక్కొక్కరిగా ఎరవేసి లాగుతా ఉన్నాడు. ఊసర వెళ్ళ కంటే దారుణంగా రంగులు మారుస్తా ఉన్నాడు. ఏమనుకుంటావునా నువ్వు? ఏమిటి వ్యవహారం? మీ తెలంగాణ మనిషి ఆ జైపాల్ రెడ్డి ఇప్పటిదాకా నోరెప్పలేదు. అదే మాదిరిగా ఆ కేంద్ర హోంమంత్రి చిదంబరం ఇప్పటిదాకా నోరు తెరవలేదు. అంతేందుక ఆ సోనియా గాంధీ ఇప్పటిదాకా నోరు తెరవలేదు. అవునా సార్? ఇదిగో నీకు చేతనైతే వాళ్ళ నోళ్లు తెరిపించు, ఆ తర్వాత నా నోరు తెరిపిద్దు గాని. ఇదిగో దాసు, నేను మొదటి నుంచే చెప్తానేమన్నాను, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగానే మా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని చెప్పాను. మరి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఇందాక ఈ తెలంగాణ ప్రాంతానికి ఏదైనా అన్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం చేసింది అంటా ఉన్నారు. తీన లెక్కలు తేండి. నేను చెప్పడం కాదు, సంఖ్యలు చెబుతాయి, గణాంకాలు చెప్తాయి. అవతల రైతుల సమస్యలతో సతమతం అవుతా ఉంటే ఇప్పుడే గోలేడా? మనకు అన్నం పెట్టే రైతన్నలు అన్ని బాధలు పడతా ఉంటే ముందు దాని సంగతి చూడకుండా ఇవన్నీ తర్వాత చూద్దాం. ముందు దాని సంగతి చూడండి. అదండి సంగతి. చంద్రబాబు నాయుడు గారు అడు తిప్పి ఇడు తిప్పి మ్యాటర్ని రైతుల వైపు తిప్పారు. కేసీఆర్ గారు తెలంగాణ రైతుల గురించి మాట్లాడండి. ఈ చంద్రబాబు ముచ్చట ఎట్లుందంటే మొగుడు కొట్టి మొరమొర ఏడ్చిందంటే ఎవరు? ఇక మొదటికి లేదు మొగుడా అంటే పెసరపప్పు ఉండవే పెళ్ళమా అన్నాడంటే వెనకటికి ఎవరు? మా తెలంగాణ మాకు ఇచ్చేయండి మొర్రు, మా సమస్యలు మేము తీర్చుకుంటామంటే రైతుల సమస్యలు తీర్చుకుంటారంటారా? మా తాన పంటలు వేయడమే. నిజాంకెళ్ళి ఆయన గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో కరీంనగర్ ఫస్ట్ వచ్చింది వరి పండించట్లో. మీకు తెలుసా? 12వ శతాబ్దంలో మా తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి మస్తుగా పంట పండేది. ఈడ జీవించే ప్రజలు వరి అన్నం ఇట్లా తినేటోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఆ కోస్తా ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా జొన్న అన్నం తినేటోళ్ళు. ఇప్పుడు అది రివర్స్ అయింది. మా ప్రాంతం మాకిత్తే పంటలు మేము సస్యశ్యామలంగా పండించుకుంటాం,
మా రైతులను ఇట్లా కాపాడుకుంటాం అంటే మీరుకి ముసలి కన్నీరు గారుతారేందా ముసలి కన్నీరు అరే ఆపుండ్రీ भाई और बहनों हाथ मिलाओ अभी नहीं तो कभी नहीं सब जने हाथ मिलाओ तेलंगाना कैसे नहीं देते ये लोग हम देखेंगे అదండి మ్యాటరు. నాకైతే ఇప్పటికే బుర్ర హీట్ ఎక్కిపోయిందండి. నేను వెళ్ళిపోతున్నాను. ఒక డిఫరెంట్ కాంబినేషన్లో రోసయ్య జగన్ వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. బాయ్.